ఎలా ఉంది డాకు మహారాజ్? సూపర్ బ్రో, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడైతే యుఎస్ఏ రివ్యూ ప్రకారం చూస్తున్నట్లయితే డల్లాస్ లో అయితే ఎక్సలెంట్ గా ఇప్పుడైతే ప్రీమియర్ షోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా చాలా బాగుంది బ్రో. ఈ సినిమా అయితే అసలు నాకు మాటలు రావట్లేదు ఈ సినిమాకి సంబంధించినంత వరకు, ఎందుకంటే అంత ఎక్సలెంట్ గా ఉంది మూవీ అయితే. ఎందుకంటే ఇందులో మనం బాలయ్య నటన ఫస్ట్ హాఫ్ నుంచి మనం క్లైమాక్స్ వరకు చూసుకున్నట్లయితే అద్భుతమైన నటన. వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు ఈ సినిమాలో అన్ని రకాల సంక్రాంతికి ఫుల్ ఫీస్ట్. ఎందుకంటే ఈ సినిమాలో మనకి ఫస్ట్ షాట్ నుంచి మొదలు పెడితే క్లైమాక్స్ షాట్ వరకు కూడా ఎక్సలెంట్ మూవీ ఇది. అసలు ఫ్యామిలీస్ తో మనం వచ్చి చూసుకోవచ్చు ఈ సినిమాని. అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చెప్పాల్సిన వేలు పెట్టాల్సిన పని లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ అయితే. ముఖ్యంగా బాలయ్య డాకు మహారాజ్ గెటప్ లో అయితే చాలా యాప్ట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా డిఓపి అయితే ఎక్సలెంట్ డిఓపి అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టోరీలో ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉందో, నేనైతే స్టోరీలో స్పాయిలర్స్ అయితే చేయదలుచుకోలేదు. ముఖ్యంగా స్టోరీ బ్యాంగ్ విషయంలో ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య అలాగే గుర్రం పైన ఆయన కెమిస్ట్రీ, గుర్రంతో ఉండే ఒక కెమిస్ట్రీ, ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్ బాబీ. ముఖ్యంగా ఈ సినిమాలో అసలు ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించదు. ముఖ్యంగా ఊర్వశి రౌటేలా కావచ్చు, అదే విధంగా మనకి ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాయి.